హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో తోటి మీ ముందు రావడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్స్ నిఫ్టీ ఇట్ మేడ్ డబుల్ సెంచరీ అనమాట అండి. సో వన్స్ అగైన్ బుల్స్ మళ్ళీ ఈ రోజు కూడా మార్కెట్లో ఫుల్ స్ట్రెంత్ అనేది కనబరచడం జరిగింది అనమాట అండి క్లియర్గా. సో నిఫ్టీ అనేది 200 పాయింట్స్ మనకి ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే సర్ప్రైజింగ్లీ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషను పెద్దగా లేదనమాట అండి. సో ఎఫ్ఐఐస్ అయితే ఎంతో కొంత శక్తి మేరకు వాళ్ళు ఈరోజు కూడా 183 కోట్లు 184 క్రోర్స్ దాకా సెల్లింగ్ చేయడం జరిగిందనమాట అండి. రైట్. సో వేరేజ్ డిఐఎస్ బయింగ్ చేయడం జరిగిందనమాట అండి. సో 426 కోట్లు, బట్ అంత పెద్ద సిగ్నిఫికెంట్ అమౌంట్ కాదు. సో నామినల్ బయింగ్ అని చెప్పాలన్నమాట ఇన్స్టిట్యూషన్ సైడ్ చూస్తే కనుక మీరు. ఓకే. సో అయితే మరి ఇంత మార్కెట్ మూమెంట్కి రీజన్ ఏంటంటే డెఫినెట్గా మనమే అనమాట అండి. సో రీటైల్ పీపుల్ యొక్క పార్టిసిపేషను వన్స్ అగైన్ చాలా అగ్రెసివ్గా ఉందన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. రైట్. సో డెఫినెట్గా రీటైల్ పీపుల్ యొక్క భాగస్వామ్యం మార్కెట్లో చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్స్పోజర్ డెఫినెట్గా చాలా పెరిగిందని చెప్పి మనం ఖచ్చితంగా భావించాలి ఫ్రెండ్స్. రైట్. ఓకే. సో అయితే ఇప్పుడు నిఫ్టీ టెక్నికల్స్ చూద్దాం అనమాట. అంటే నెక్స్ట్ టార్గెట్ ఎలాగ ఏంటి అనేది చూస్తే కనుక ప్రీవియస్గా చూస్తే కనుక మన ప్రీవియస్ స్వింగ్లో నుంచి హై దాకా మనం తీసుకుంటే సో అది ఎగ్జాక్ట్గా అరౌండ్ 0.786 ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని మనకి మూమెంట్ అనేది రీట్రేస్ అవ్వడం జరిగిందనమాట నిఫ్టీ. ఓకే. సో అయితే ఇమీడియట్గా ఇది సమ్వేర్ అరౌండ్ 18,000 దగ్గరలో 18,000 అరౌండ్ మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి అనమాట అండి. అయితే ఈ చిన్న స్వింగ్ కూడా ఒకసారి కన్సిడర్ చేద్దాం. రీసెంట్ పీక్ నుంచి స్లో వచ్చింది కదా. ఓకే. ఈ స్వింగ్ ఒకసారి మనం డ్రా చేసి చూద్దాం అనమాట అండి. సో దీని ప్రకారం డ్రా చేసి చూసినా కూడా 0.786 మళ్ళీ అక్కడ కొంచెం ఒక మైనర్ డిప్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. ఓకే. సో అయితే మీరు చూస్తే కనుక 18,000 వెళ్ళడానికి రేపు ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయో చూడాలి. మరి రేపు వీక్లీ ఎక్స్పైరీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఎక్స్పైరీ అనమాట అండి. ఓకే. అండ్ ఆప్షన్ కాచాయిన్ అది నేను షేర్ చేయట్లేదు, ఎందుకంటే రేపే ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియం చాలా తక్కువ ఉన్నాయన్నమాట అండి. సో నెగ్లిజిబుల్గా ఉన్నాయన్నమాట అండి. రైట్. సో అయితే ప్రీవియస్గా మనం ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో 17,570 దగ్గర ఒక రెసిస్టెన్స్ రావచ్చు అని చెప్పి 17,600 లెవెల్లో అనుకోవడం జరిగింది కదా. సో అయితే అక్కడి నుంచి ఒక స్వింగ్ రివర్స్ రావచ్చేమో అని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ ఇట్ మేనేజ్ టు క్లోజ్ అబౌవ్ అనమాట అండి. రైట్. సో అందువల్ల ఇది వ్యాలిడ్ కాదు. సో ఇక్కడ నుంచి ఇది రిజెక్షన్ తీసుకోలేదన్నమాట అండి. సో ఇట్ మేనేజ్ టు గో అబౌవ్. అయితే అంత హై వాల్యూమ్స్ వచ్చిందో లేదో మనం చూడాలి ఫ్రెండ్స్. ఇది వాల్యూమ్ సపోర్టెడ్ మూవ్ కాదనుకోండి. సో వెంటనే మళ్ళీ మనకి రివర్స్లో రీట్రేస్ అవి మళ్ళీ కిందకు వచ్చి మార్కెట్ ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయన్నమాట. బట్ ఎనీహో గ్యాప్ అప్ ఓపెనింగ్ తోటి మీరు చూడొచ్చు అనమాట. కంటిన్యూగా గ్యాప్ అప్ ఓపెనింగ్స్తో వెళ్తుంది మార్కెట్. మరి ఊపు ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి మనం. ఓకే. సో అయితే గ్లోబల్ పరంగా తీసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ నుంచి సిగ్నల్స్ పాజిటివ్ ఉన్నాయన్నమాట అండి. గ్లోబల్ ఇండిసెస్ నుంచి మీకు పాజిటివ్గా సెంటిమెంట్ అంతా కూడా ఈరోజు కూడా గ్లోబల్ మొత్తం అక్రాస్ ద గ్లోబ్ అన్నీ కూడా గ్రీన్ అనమాట అండి. సో అంతా ఎక్కడ చూసినా గ్రీన్ గ్రీన్ గ్రీన్. సో అన్నీ కూడా గ్రీన్లో ఇండిసెస్ అన్నీ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మొత్తం ఓవరాల్గా ఆప్టిమిజం అనేది గ్లోబల్ మార్కెట్స్లో ఖచ్చితంగా ఉంది కాబట్టి మన మార్కెట్స్ కూడా ఇన్ సింక్ విత్ గ్లోబల్ మన మార్కెట్స్ కూడా పెరగడం అనేది జరుగుతుంది అనమాట అండి. సో ఇండియా విక్స్ కూడా ఈరోజు కూడా 6% పడడం జరిగింది. రైట్. ఓకే. విచ్ ఈజ్ ఆల్సో అనదర్ గుడ్ సైన్. అంటే ఫియర్ మార్కెట్లో తగ్గిందనమాట అండి ఇప్పుడు. మళ్ళీ పార్టిసిపేషన్ పెరిగింది ఓవరాల్గా. మార్కెట్లో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది పెరగడం జరిగిందనమాట. ఈరోజు అయితే లైక్ హెచ్డిఎఫ్సి ట్విన్స్, బజాజ్ ట్విన్స్ ఇలాంటి కొన్ని మేజర్ హెవీ వెయిట్స్ బాగా పెర్ఫామ్ చేయడం జరిగిందనమాట అండి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఈరోజు మార్కెట్స్ ఇంత అలా పెరగడానికి. ఎందుకంటే హెవీ వెయిట్స్ పెర్ఫామ్ చేస్తే చాలా అనమాట అండి. రిలయన్స్, బజాజ్ ట్విన్స్, హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఇలాంటి హెవీ వెయిట్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్, ఐటీసీ ఇవి కొన్ని పెర్ఫామ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా 200 పాయింట్లు అనేది నథింగ్ అనమాట అండి. ఓకే. సో ఆటోమేటిక్గా పెరిగిపోవడం జరుగుతుంది. బట్ మన ఇండివిజువల్ స్టాక్స్ వైజ్ మనం చూసుకుంటూ ఉండాలి. చూసుకుని దాన్ని బట్టి అకార్డింగ్లీ మీరు డెసిషన్ తీసుకోవాలన్నమాట అండి. ఓకే. సో ఒకవేళ ఇది బ్రీచ్ అయింది మళ్ళీ రివర్స్ అయింది, మీరు బయింగ్లోకి వెళ్ళారు అనుకోండి లెటర్స్, ఎందుకంటే బ్రేక్అవుట్ పైన సస్టైన్ అవుతుంది కదా. లెటర్సే మన బయింగ్లోకి వెళ్దామన్నా కూడా చాలా నియర్ బై టార్గెట్ అనమాట అండి. చాలా నియర్ బై. ఒక రెసిస్టెన్స్ దగ్గరలో ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉందన్నమాట అండి. ఓకే. రైట్. ఒకవేళ అది బ్రీచ్ అయిపోయింది రేపటి నుంచి మార్కెట్ రివర్స్ అయిందంటే మాత్రం 17,530 అది స్టాప్ లాస్ కింద ప్లాన్ చేసుకుని ఎగ్జిట్ ఇమీడియట్గా అయిపోతే మంచిదన్నమాట అండి. ఎందుకంటే ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి మళ్ళీ మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. ఓకే అండి. అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇది నిఫ్టీకి సంబంధించింది అనమాట అండి. నెక్స్ట్ నిఫ్టీ బొలింజర్ బ్యాండ్ కూడా ఒకసారి చూస్తే కనుక ఇప్పుడున్న పాయింట్ ఏదైతే ఉందో సెంటర్ రేంజ్ ఉంటుంది కదండి. 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎగ్జాక్ట్ అలా అక్కడ ఉందన్నమాట అండి. అంటే ఇది ఒక రెసిస్టెన్స్ అనమాట ఇప్పుడు. ఎందుకంటే ప్రీవియస్గా
ఇది సపోర్ట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఇప్పుడున్న లెవెల్ 17,780 ఎగ్జాక్ట్‌గా ఇప్పుడున్న లెవెల్ అనమాట అండి. ఓకే. సో దీనిపైన రేపు క్లోజ్ అయితేనే ఇప్పుడు మనం అనుకున్న లెవెల్ కూడా 100, 200 పాయింట్లు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేదా రేపటి నుంచి మళ్ళీ రివర్స్ అయిన ఛాన్స్ అయినా కూడా మనం ఆశ్చర్యపోకలేదు అనమాట అండి. రైట్. ఓకే. సో అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ బట్టి డెసిషన్ తీసుకుంటే బెటర్ అనమాట అండి. బట్ యాజ్ ఆఫ్ నౌ లుకింగ్ బుల్లిష్. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో మీరు చూడొచ్చు అనమాట. కొంచెం స్లైట్ పించ్ వచ్చింది కదా క్లౌడ్ వచ్చి బ్యాండ్ వాక్ ఆల్రెడీ ఇక్కడ కొంచెం స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. అంటే బుల్లిష్ అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్గా కనిపిస్తుంది. సో మీరు చూస్తే కనుక సో అయితే బ్యాంక్ నిఫ్టీలో టార్గెట్ ఏంటి అంటే కనుక సో మనం రేంజ్ క్యాలిక్యులేషన్ చెప్తూ ఉంటాం కదా. సో దాని ప్రకారం మీరు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ రెసిస్టెన్సెస్ అన్ని 38,800 ఆ రేంజ్లో సో 38,800 ఆ లెవెల్ దాటి మంచి వండర్ఫుల్గా రావడం జరిగింది కదండి. సో రేంజ్ క్యాలిక్యులేషన్ మీరు ఒకసారి తీస్తే కనుక యాజ్ పర్ రేంజ్ క్యాలిక్యులేషన్, ఓకే, రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఈజీగా సో టార్గెట్లు సో బ్యాంక్ నిఫ్టీ సో 40,500 దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అరౌండ్ 40,500 దాకా ఇక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ దాకా ఓకే అండి. సో సారీ 1000 పాయింట్స్ దాకా అనమాట అండి. ఇప్పుడున్న లెవెల్ నుంచి ఇంకా 1000 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే 40,000 అనేది ఒక సైకలాజికల్ మార్క్ అండ్ ప్రీవియస్గా ఒక చిన్న రెసిస్టెన్స్ కింద కూడా యాక్ట్ చేయడం జరిగింది అనమాట అండి. సో 40,000, 40,400 ఈ లెవెల్స్ దాకా సో బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ మన టెక్నికల్ చార్ట్స్ని బట్టి కనిపిస్తుంది అనమాట అండి. ఒకవేళ ఈ లైన్ కింద బ్రీచ్ అయ్యి ఒకవేళ కింద క్లోజ్ అవుతుంటే మాత్రం మళ్ళీ నెగిటివ్ వీక్ అయిపోద్ది అనమాట అండి. సో టిల్ దెన్ సో ప్రస్తుతానికైతే సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం మంచి బుల్లిష్గానే మనకి కనిపిస్తుంది అనమాట అండి ఫ్రెండ్స్. రైట్. సో అయితే ఈరోజు సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. ఈరోజు ఏ సెక్టర్స్ ఎలా పెర్ఫామ్ చూస్తే కనుక పిఎస్యూ బ్యాంక్స్ మళ్ళీ 3% అనమాట. యాక్చువల్గా బడ్జెట్ టైంలో ఇది అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది కదా సెక్టర్. ఈరోజు వన్స్ అగైన్ మళ్ళీ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, మీడియా, సో మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా అవుట్ పెర్ఫామ్ చేశాయి. నిఫ్టీ 1% పెరిగితే ఇవన్నీ కూడా మోర్ దాన్ దట్ పెరగడం జరిగింది. సో అయితే మీరు చూస్తే కనుక అక్రాస్ మొత్తం అన్ని సెక్టర్స్ కూడా గ్రీన్లో క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో లీస్ట్ పెర్ఫార్మింగ్ వచ్చి నిఫ్టీ ఆటో. ఓకే అండి. సో నిఫ్టీ ఆటో అనేది లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ అనమాట. ఇన్ఫ్రా ఇవన్నీ కూడా అండర్ పెర్ఫామ్ చేయడం అనేది నిఫ్టీతో పోల్చుకుంటే మనం ఈరోజు అబ్జర్వ్ చేస్తాం ఫ్రెండ్స్. రైట్. ఓకే. సో అయితే ఈరోజు ఎక్కువ స్టాక్స్ లేవన్నమాట అండి. 2 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ 2 స్టాక్స్ నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. ఫస్ట్ స్టాక్ వచ్చి విఐపి ఇండస్ట్రీస్ అనమాట అండి. విఐపి ఇండస్ట్రీస్ మీరు చూస్తే కనుక ఇది ఒక మల్టీ ఇయర్ బ్రేక్అవుట్. ఓకే అండి. 2018 సెప్టెంబర్ ఆ టైంలో ఇది అటెంప్ట్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే. సో 2018 ఆగస్ట్ సెప్టెంబర్లో అటెంప్ట్ అయ్యి ఫెయిల్ అయింది. సో ఆ లెవెల్ దాటి ఇప్పుడు క్లోజ్ అయింది అనమాట. స్టాక్ 650 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. మల్టీ ఇయర్ రెసిస్టెన్స్ దాటి క్లోజ్ అయింది కాబట్టి స్టాక్లో అప్ ట్రెండ్ ఉంటే కనుక సో టార్గెట్ చాలా ఈవెన్ 4 డిజిట్స్ దాకా కూడా టార్గెట్ వెళ్ళొచ్చు అనమాట అండి. సో ఈవెన్ 1000 రూపీస్ దాకా కూడా మేబీ ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే విత్ హై వాల్యూమ్స్ తోటి ఓకే స్టాక్ ఈ రెసిస్టెన్స్ దాటింది కాబట్టి సో ప్రైస్ యాక్షన్ చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. ఓకే. సో అందువల్ల రేపు స్టాక్ 680 పైన క్లోజ్ ట్రేడ్ అవుతుంది. సో స్టాక్లో మూమెంట్ ఉందంటే కనుక డెఫినెట్గా మీరు 600 స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుని ఓకే సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి పొజిషన్స్. రైట్. ఓకే అండి. నెక్స్ట్ స్టాక్ అనమాట అండి ఈరోజు లాస్ట్ స్టాక్ ఆఫ్ ద డే సో కెనరా బ్యాంక్ అనమాట అండి. సో కెనరా బ్యాంక్ మీరు చూస్తే కనుక డైలీ టైం ఫ్రేమ్లో ఒక కన్సాలిడేషన్ జరిగిందనమాట అండి. సో 190 నుంచి 240 మధ్యలో కన్సాలిడేషన్ జరిగిందనమాట అండి. సో అది బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఐ థింక్ ఆల్రెడీ నిన్న నేను షేర్ చేశాను ఇది. సో ఐ థింక్ ఛానల్లో షేర్ చేసినట్టుగా ఉన్నాను కదా నిన్న. ఓకే. ఈరోజు కూడా మంచి మొమెంటం వచ్చిందనమాట అండి. నిన్న నేను షేర్ చేశాను ఐ థింక్. ఓకే. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఆంధ్రబుల్స్ 2018 టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ డ్రాయింగ్ నేను షేర్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే. సో అందువల్ల ఏంటంటే సో కెనరా బ్యాంక్ నెక్స్ట్ స్టాక్ అనమాట అండి. సో ఇది కూడా సో డిస్క్లైమర్ నేను కూడా పొజిషన్స్ తీసుకున్నాను అనమాట అండి ఇందులో. సో మల్టీ ఇయర్ ఫాలింగ్ వెజ్ టైప్ ప్యాటర్న్ అనమాట అండి ఇది. సో ఇది ఎప్పుడు చూస్తే కనుక ఈవెన్ 10 సంవత్సరాల క్రితం నుంచి అనమాట అండి ప్యాటర్న్ ఇది. సో ఆ ప్యాటర్న్ టెక్నికల్ ప్యాటర్న్ ఒకటి సో ఇది బ్రేక్అవుట్ అవి ట్రెండింగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి. స్టాక్ మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ట్రెండ్ అప్ ట్రెండ్. సో క్లియర్గా సో హైయర్ లోస్ తోటి ట్రెండింగ్గా ఉంది స్టాక్. సో అందువల్ల చాలా పొటెన్షియల్ ఇందులో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. మేబీ ఫండమెంటల్గా ఏదైనా న్యూస్ రావచ్చు, ప్రైవేటైజేషన్ ఇలాంటివన్నీ కూడా ఏదైనా ఫండింగ్ రకరకాల న్యూస్ ఏదైనా ఉండొచ్చు అనమాట అండి. బట్ నౌ టెక్నికల్స్ ఇండికేటింగ్ సో బుల్లిష్నెస్ ఇన్ ద స్టాక్. రైట్. ఓకే అండి. సో
సో విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.